అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. ఈరోజు మనం కుంభరాశి వారి గురించి తెలుసుకోబోతున్నామండి. కుంభరాశి వారి జాతక ఫలితాలు, అలాగే రేపటి రోజున ఎలాంటి అనుకూల ప్రతికూల సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి, రేపటి రోజున చేయాల్సిన పనులు, చేయకూడని పనులు, చేసుకోబోయేటువంటి చిన్న చిన్న పరిహారాలు, ఈ విషయాలన్నీ కూడా ఈరోజు మనం వీడియో ద్వారా తెలుసుకుందాం. కుంభరాశి వారు ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ఆలస్యం చేయకుండా కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోయే ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ రాశి వారికి జూన్ 9వ తేదీన సోమవారం నాడు ఎలా ఉంటాయి, అలాగే వీరు రేపటి రోజున చేయాల్సిన పనులు అలాగే తెలుసుకోవాల్సిన విషయాలు అన్నీ కూడా క్షుణ్ణంగా తెలుసుకుందామండి. ముందుగా ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గమనించినట్లయితే చాలా మంచి మనస్తత్వం కలిగిన వారు. అంతేకాకుండా ఎప్పుడు కూడా ఏదో ఒక విషయాన్ని కొత్తగా ఆలోచించి మరీ తెలుసుకొని 1-2 సార్లు ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటారు తప్ప అనవసరంగా ఏది కూడా అంటే అర్ధాంతరంగా ఏ విషయాన్ని కూడా ముగించరు. అలాగే ఆ విషయాన్ని ఏదైనా పట్టించుకున్నారంటే మాత్రం చివరి వరకు దాని పనైనా కానీ అంతే, కార్యమైన అంతేనండి. రేపటి రోజున నిజంగా వీరి జీవితంలో శని భగవానుడు మంచి అవకాశాలను అయితే వరంగా వీరికి ఇవ్వబోతున్నారని చెప్పుకోవచ్చు. శని భగవానుడి యొక్క అనుగ్రహం వీరికి చాలా మంచి అనుకూలమైన రోజుగా రేపటి రోజున చెప్పుకోవచ్చు. అలాగే రేపటి రోజున ఒక వ్యక్తి మీ పైన విపరీతమైన కోపాన్ని కూడా పెంచుకుందని చెప్పుకోవాలి. మరి ఆవిడెవరు, ఇలా మీకు తెలుసుకోవాల్సిన నిజాలు ఏమిటో కూడా తెలుసుకోండి. ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని, అలాగే వీరు చేసేటువంటి పనులను గమనిస్తే చాలా గంభీరమైనటువంటి, అలాగే కోపభావంతో కనిపిస్తారు, కానీ చాలా మంచి హృదయాలు. అలాగే ఎదుటి వ్యక్తులకు ఏదైనా కష్టం వస్తే అన్న అనుకుంటారని ఎంతో కొంత సహాయం అయితే చేస్తారు. ఎంతగా అంటే వీళ్ళ దగ్గర ఉన్నప్పటికీ లేనప్పటికీ కూడా వీరు చేయాలనుకుంటే మాత్రం ఏదైనా కానీ పక్కన వారు అడిగినా సరే ఆ సహాయాన్ని, ఎవరైతే సమస్యలతో బాధపడుతున్నారో వారికి ఆ సహాయాన్ని అందిస్తారు. ఇక మీకు ఉన్నటువంటి అంటే మీకు తెలియనటువంటి ఒక చేతి నిజం కూడా మీకు తెలిసేటువంటి అవకాశాలు రేపటి రోజున చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. మీ సన్నిహితుల ద్వారా కావచ్చు, శ్రేయోభిలాషుల ద్వారా కావచ్చు, బంధువర్గం కావచ్చు, కుటుంబ సభ్యులే కావచ్చు, ఇలా చాలా రకాలుగా మీకు ఏంటంటే ఎన్నో రోజుల నుండి చెప్పేటువంటి మీకు విషయాలన్నీ కూడా మీకు ఒక పాజిటివ్నెస్ అనేది రేపటి రోజున మీరు తీసుకురాబోతున్నారని చెప్పాలి ఈ వ్యక్తులందరూ కూడా. అయితే కొంతమంది వ్యక్తులు కూడా మీకు సలహాలు, సూచనలు తెలియజేయడం, మీ మంచి కోరి ఏదో ఒక విషయాన్ని చెప్పడం, ఇలాంటివన్నీ కూడా మీకు చాలా ప్లస్ పాయింట్ అవుతాయి. రేపటి రోజున మీ ఆలోచన విధానంతో చాలా గొప్ప గొప్ప పనులు కూడా మీరు చేయించుకుంటారు. ఏదైనా పనిని స్టార్ట్ చేయాలని చెప్పి చాలా రోజుల నుంచి ఆలోచించినటువంటి పనిని కూడా రేపటి రోజున స్టార్ట్ చేస్తారండి. అయితే ఇంకా చెప్పాలి అంటే మీకు చాలా రోజుల నుంచి మీరు అనుకున్నటువంటి కొన్ని పనులు కొంచెం వెనుకబాటు పడుతూ మీరు టైంకి అనుకున్నటువంటి సమయంలో మీ పనుల్లో ఏ పని కూడా జరగకపోవడానికి కారణం కూడా ఒకటైతే ఉంది. అది కూడా మీలో ఏర్పడినటువంటి భయం. ఈ భయం కూడా రేపటి రోజున పూర్తిగా తొలగిపోతుంది. మీ కుటుంబ సభ్యుల వలన, లేదంటే శ్రేయోభిలాషి వలన, సూచన వల్ల మీ మంచి కోరి మంచి నిర్ణయాన్ని అయితే మీరు తీసుకోవడం జరుగుతుంది రేపటి రోజున. అలాగే మీ మంచి కోరి ఏదైనా కానీ ఒక మాట కానీ సహాయాలు ఇచ్చినప్పుడు మీరు వారికి కృతజ్ఞతాపూర్వకంగా ఒక పని కోసం, నా కోసం కదా వీరు మాట చెప్తున్నారు అన్నటువంటి ఆలోచన మీరు కలిగి ఉన్నట్లయితే ఫ్యూచర్లో కూడా మీకు ఏదైనా ఒక పనిని అనుకున్నటువంటి ఏదైనా కానీ చక్కగా మీరు ఒకరి ద్వారా కాకుండా మీ యొక్క ఆలోచన విధానంతో మీరు ఉన్నత స్థితికి అయితే రావడానికి ఉపయోగపడుతుంది. మంచి మాట చెప్తే మీకు అది బెనిఫిటే కదండి. కాబట్టి ఈ విధంగా ఆలోచించడం కూడా మంచిదే. అలా రేపటి రోజున మీకైతే కొంతమంది వ్యక్తులు ఏదైనా సలహా ఇస్తే తప్పకుండా సలహాను మీరు పాటించగలిగితే మీకు వెనుకబాట్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా సక్సెస్ అవుతాయండి. అలాగే పనుల్లో మంచి విజయం కనిపిస్తుంది. ఇంకా చూసినట్లయితే ఈ రాశివారు రేపటి రోజున అంతా కూడా ఉదయం నుండి సాయంత్రం వరకు మీ పనుల్లో చాలా బిజీగా గడుపుతారు. అలాగే కొంతమంది వ్యక్తులకు అంటే మీకంటే కొంచెం తక్కువ స్థాయిలో కానీ ఎక్కువ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులతో కొంచెం గొడవ పడండి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి 1-2 సార్లు జాగ్రత్తగా ఆలోచించి వారితో మాట్లాడండి. అలాగే ఇంకా చెప్పాలంటే ఇక రాశివారు జాతకులు ఎవరైతే ఉన్నారో ఎంతటి గడికలు అంటే ఏ పనైనా కానీ మొదలు పెట్టారంటే చెప్పుకున్నాం కదండి, ఆ పనిని పూర్తయ్యేంత వరకు మధ్యలో విసిపెట్టరు, ఎంతకైనా కానీ వెళ్తారని చెప్పుకోవాలి. స్నేహితులతో కలిసి ఎక్కువ కలిసి ఇక వీరు ఉన్న చోట సంతోషం అనేది ఎప్పుడు కూడా వెలువరిస్తూ ఉంటుంది. అయితే రేపటి రోజున ఏదో ఒక సమయంలో కొన్ని భయంకరమైన నిజాలను కూడా మీరు తెలుసుకోబోతున్నారు. అలాగే మీ గుండె ధైర్యంగా ఉంచుకోవాల్సిన సమయం కూడా చెప్పుకోవాలి. ప్రతిరోజు కూడా ఏంటంటే సుఖ సంతోషాలతో నిండిపోయి ఉండాలని చెప్పేసి ఎక్కడ లేదండి. మనం అనుకుంటుంటాం కానీ అది కుదరనటువంటి పని. ఒక్కోసారి ఒక్కొక్క విధమైనటువంటి విచిత్రమైనటువంటి పరిస్థితులు కూడా మనకు ఫేస్ చేయాల్సి వస్తుంది, తప్పదు. కాబట్టి రోజులన్నీ కూడా మనం అనుకున్నట్టుగా
అనుకూలంగా ఉండవు. అలా అనుకోవడం మనం మూర్ఖత్వం అవుతుంది. అలాగే మూర్ఖులు కూడా రోజులో వచ్చినటువంటి కొన్ని వారికి అనుకూలంగా లేనటువంటి సమయాలు కూడా చాలా వరకు వస్తూ ఉంటాయి మూర్ఖులు కూడా. ఇప్పుడు కలియుగంలో అంటే వ్యాపార లావాదేవీలకు సంబంధించినటువంటివి కావచ్చు, లేదంటే బంధుమిత్రులు ఎవరైనా అనారోగ్యం పాలవడం కావచ్చు, ఏదైనా ఆకస్మిక సంఘటన అనేది మీ కుటుంబంలో చోటు చేసుకోవడం కావచ్చు, ఇలా ఎంతో కాలంగా ఎదురు చూసినటువంటి ఒక విషయానికి సంబంధించి ఏదైనా విషయం కావచ్చు. ఈ విషయాల్లో భయంకరమైనటువంటి ఒక చేదు నిజమైతే మీరు రేపటి రోజున తెలుసుకోబోతున్నారని చెప్పుకోవాలి. నిరాశపరచవచ్చండి ఆ విషయం అయితే, కానీ ఒత్తిడికి గురి కాకండి. ఇక ఆ విషయం కూడా ఎవరైనా కానీ మహిళ ద్వారా మీకు తెలుస్తుంది. ఇంకా గ్రహస్థితి అనేది రేపటి రోజున అనుకూలంగా ఉన్నప్పటికీ ప్రతికూలమైనటువంటి సంఘటనలు కూడా మీరు చోటు చేసుకోబోతున్నారు. కాబట్టి అనుకూలంగా మార్చుకోవడానికి భగవంతుడి మీద ఆధారపడి ఉండడం తప్ప చేసేది ఏమీ లేదు. కాబట్టి చేయాల్సిందల్లా కూడా మీ పనిని మీరు నిత్యం కూడా చేసుకుంటూ దైవారాధన చేసుకుంటూ ఉండండి. అలాగే నవగ్రహ ఆరాధన చేసుకోండి. మీ గ్రహస్థితి అనేది పూర్తిగా మారిపోతుంది. అన్నీ కూడా ప్రతికూల సమయాలు కూడా మీకు అనుకూలంగా మారుతాయని చెప్పుకోవచ్చు. అయితే మీకైతే భగవంతుడి యొక్క అనుగ్రహంతో కాస్త గ్రహ పరిస్థితులు కూడా మీ మీద ఎక్కువగా ప్రభావం అనేది చూపించకుండా ఉంటుంది. కాబట్టి భయంకరమైనటువంటి చేదు నిజాలను దైవానుగ్రహం మీద పూర్తిగా భారం వేసేసి భగవంతుడికి అర్పించేస్తే మీ పనులు మీరు కనుక చేసుకున్నట్లయితే తప్పకుండా మీరైతే ప్రతికూలమైన సమయం నుంచి బయటపడతారని చెప్పుకోవచ్చు. ఇంకా అయితే ఒక మహిళ ద్వారా మీరైతే ఒక మహిళ మీ మీద పగపట్టిందని చెప్పుకున్నాం కదండి. మహిళ ద్వారా మీరేంటంటే కొన్ని చేదు నిజాలను కూడా తెలుసుకుంటారు. అలాగే కాస్త ఒత్తిడికి గురవుతారు. ఆ స్త్రీ మీకు కొంచెం ఎక్కువగా కోపంగా మీ పైన రావచ్చండి. అంటే మీకు ఆ వ్యక్తి కావచ్చు, లేదంటే మీ కుటుంబ వ్యక్తి కావచ్చు, లేదంటే తెలియని వ్యక్తి కావచ్చు. చెప్పాలంటే మీ యొక్క మంచి కోరేటువంటి చాలా రోజుల నుంచి మీ మంచి కోరుతున్న సన్నిహితంగా ఉంటూ నటిస్తూ మీకు రివర్స్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి కొన్ని విషయాలు ఆమె దగ్గర కొంచెం అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవకాశం అనేది కనిపిస్తుంది. ఏదైనా కోపం వచ్చిందనుకోండి, మీ కోపంలో ఏదైనా అన్నారని కోపంలో ముందు రోజులలో ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆమె మీపై పగబట్టింది కాబట్టి ఆమె ఏదో ఒక విధంగా మిమ్మల్ని నాశనం చేయాలన్నటువంటి విధానంగా చూస్తుంది. కాబట్టి అటువంటి ఛాన్స్ అనేది మీకు మీరు ఆమెకు కల్పించకుండా, ఎక్కువ కోప్పడకుండా, మృదు స్వభావమైనటువంటి మాటలతో కొంచెం ఆమెను అవాయిడ్ చేయడం కానీ, లేదంటే ఆమె నుంచి మీరు కాస్త దూరం అవ్వడం కానీ ఇలాంటివి చేసుకోండి. ఇక మానసికమైనటువంటి ఆరోగ్యాన్ని కలిగించేలోపు వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు మీరు పూర్తిగా విడిచిపెడితేనే మీకు మానసికమైనటువంటి ఆరోగ్యం బలపడుతుంది. వ్యతిరేకమైన ఆలోచనలు ఉంటాయి కదా, వాటన్నిటిని కూడా పక్కన పెట్టండి. కొన్ని ఆలోచనలు మన మనస్సును తినేస్తూ ఉంటాయి. కాబట్టి అటువంటి ప్రతికూలమైనటువంటి ఆలోచనలు అనేటివి మీరు ఎక్కువ చేస్తున్నట్లయితే మీకు మానసికమైనటువంటి అనారోగ్యం తప్పకుండా దెబ్బతింటుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు పక్కన పెట్టి ఆధ్యాత్మిక పరంగా అంటే ఏదైనా కానీ మనసును ప్రశాంతంగా ఉంచుకున్నటువంటి మాటలు మాట్లాడుకోవడం, దైవారాధన చేసుకోవడం, దైవానికి సంబంధించినటువంటి భక్తి గీతాలు వినడం, అలాగే భగవంతుడి సేవలో గడుపుతూ ఉండడం, ఇలాంటివి చేస్తూ ఉండడం వల్ల ఏంటంటే మీ మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే మీరు దాన ధర్మాలు చేయడం, సంఘ సేవలు చేస్తే కూడా పూర్తిగా మీ మనసు అనేది నెగిటివ్ ఆలోచన నుండి బయటపడుతుందండి. మీకు మనశ్శాంతి దొరుకుతుంది. అలాగే ఇంకా రేపటి రోజున చెప్పుకోవాలంటే పాల వ్యాపారానికి సంబంధించినవి ఈ రోజున ఆర్థికంగా మంచి ప్రయోజనాలు చూస్తారు, లాభాలు పొందుతారు. అలాగే కుటుంబ సభ్యులతో శాంతిపూర్వకమైనటువంటి మంచి ప్రశాంతమైనటువంటి వాతావరణం రేపటి రోజున మీ జీవితంలో రాజుపెట్టింది. అలాగే మీరు రేపటి రోజున గుర్తుండిపోవడానికి దైవారాధన చేసుకోండి. అంటే దైవారాధన చేసుకోలేము మేము, రేపటి రోజున మా పనులు మేము బిజీగా ఉంటామని చెప్పి అనుకుంటే కనీసం దైవనామస్మరణ అయినా సరే చేసేసుకునండి, సరిపోతుంది. కాబట్టి రేపటి రోజున ఎలాగో సోమవారం కాబట్టి ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః, జై శ్రీకృష్ణ అని చెప్పి అన్నటువంటి నీ నామాలను రేపటి రోజున మీరు కనుక స్మరించినట్లయితే దైవానుగ్రహం మీకు నిండుగా ఉంటుంది. కొంతమంది ఏంటంటే ఎంతమంది అంటే మంచి మాటలు చెప్పినా కూడా కొంతమంది ఏం చేస్తారంటే చెవన పెడుతుంటారు. ముఖ్యంగా ఈ రాశి వారు ఏంటంటే కొంచెం గంభీరంగా గర్వంగాను ఈ మనస్తత్వం ఎలా ఉంటుందంటే పూర్తిగా మంచి మనస్తత్వమే. కాకపోతే ఏంటంటే కొంతమంది వ్యక్తులు మంచి కోరి ఏదైనా విషయం చెప్పినా కూడా మీరు పెడితే అంటే మీరు చెప్తే చేయాలా అన్నట్టుగా ఉంటారు. కాబట్టి అటువంటి విషయాల్లో మూర్ఖంగా, గంభీరంగా, గర్వంతో ఆలోచించకుండా ఎక్కువగా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటారని అంటే ఏదైనా కానీ కోపం వచ్చినా కానీ మన ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుందండి. మన కోపాన్ని తగ్గించేసుకొని చక్కగా అయితే రేపటి రోజున మీ పనుల మీరు గడుపుతూ మీ దైవనామస్మరణ చేసుకుంటూ ఉండండి. మీకు అనుకూలంగా ఉంటుంది. ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు ఉన్నాయి. మరొక మంచి సందేశంతో మళ్ళీ కలుసుకుందాం. కాబట్టి కుంభరాశి వారు రేపు శివారాధన చేసుకోండి. శివారాధన కనుక మీరు చేసుకున్నట్లయితే మీకు అంతా మంచి జరుగుతుంది. శివునికి నీళ్ళతోటి కానీ ఆవు పాలతోటి కానీ అభిషేకం చేయండి. అలా అభిషేకం చేస్తే మీకు
లేని ఈ సమస్యలన్నీ కూడా అన్ని సమస్యలన్నీ తొలగిపోయి ఆరోగ్యంగా ఉంటారు, ఐశ్వర్యవంతులు అవుతారు. అంతా బాగుంటుంది. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.